కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఆ క్యారెక్టర్ ఆ కథ నుంచి తీస్తే ఆ కథ పడిపోవాలి, అలా ఉంటే నేను చేస్తా. సో అది డ్యూరేషన్ చూడను నేను. డ్యూరేషన్ ఎంత అయినా సరే, బికాజ్ యూ కెన్ డూ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫర్నిచర్లా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉండొచ్చు, కానీ ఇంపాక్ట్ లేదంటే వాట్ ఇస్ ద పాయింట్? బట్ ఇఫ్ యూ కమ్ ఈవెన్ ఫర్ 5 minutes ఇంపాక్ట్ ఉంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. బట్ ఎక్కువ శాతం కొంచెం నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. బట్ యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే ఒక మంచి క్యారెక్టర్స్ కూడా చాలా చేసిన. ఇప్పుడు మిర్చీలు చూస్తే అది విలన్గా అనిపిస్తుంది, కానీ ఈజ్ మంచివాడు. దూకుడులు కూడా అదే కథ. సో అండ్ ఐ ఆల్సో డన్ కామెడీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేశాను. ఇప్పుడు ఈగ అనే సినిమాలో నేను చేసే క్యారెక్టర్ ఒక కామెడీ అంతా కలిపి చేసాము. సో ఐ లైక్ టు యాక్ట్ అండి, ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తా. బట్ ఐ వాంట్ టు జస్ట్ డూ డిఫరెంట్ స్టఫ్. బట్ మీరు చెప్పినట్టు కరెక్టే, చాలా సినిమాల్లో నేను చేసేది నెగటివ్ షేడ్స్. ఇంకో సినిమా నాట్యం అనే ఒక సినిమాలో డాన్స్ గురువుగా చేశాను నేను, భరతనాట్యం డాన్స్ గురువుగా. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఐ థింక్ అందులో వాజ్ కమల్ పార్ట్ ఆఫ్ ఇట్ కాదు? yes, కమల్ కామరాజ్. నాట్యం చూసాను. ఇట్ వాజ్ ఎ వెరీ చాలా ఆఫ్ బీట్, సడన్ గా ఒక ఆర్ట్సీ ఫిల్మ్ వచ్చింది. మీరు డాన్స్ చేస్తారా? నేను డాన్స్ ఐ డోంట్ నీడ్ టు డాన్స్ ఇన్ దట్. బట్ డిడ్ యు హావ్ టు చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాక్ లైక్ దట్? కొన్ని ముద్రలంతా చూపించాను దాంట్లో. బట్ ఒకసారి మాకు చూపించరా? మర్చిపోయాను, ఇప్పుడు చాలా రోజు అయింది. బట్ సంధ్యారాజ్ గారు, షీ ఈస్ లైక్ ఎ డాన్సర్ బై హర్ సెల్ఫ్ కదా. సో ఇట్ వాజ్ అవర్ ప్యాషన్ అండ్ షీ మేడ్ ఇట్ హ్యాపెన్. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సినిమా కోసమా ఎప్పుడు ఇలాగే ఉంటారా? అది ఏదో మిస్టేక్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూటీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2016 నుంచి షేవ్ చేయలేకపోతున్నాను నేను, అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే బికాజ్ ఐ థింక్ దిస్ హెస్ బికమ్ సో ఇన్ నౌ అండ్ ఇట్స్ సో కూల్. బట్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దిస్. ఈ లుక్ ఈ మధ్యలో ఏదో ఒక కొంచెం గ్యాప్ వచ్చిందని షేవ్ చేసి చూసా, నాకే నచ్చలేదు నా ఫేస్. అప్పుడు సరే మళ్ళీ పెంచాను నేను. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద బియర్డ్. అప్పుడప్పుడు దుబాయ్ వెళ్ళొస్తూ ఉంటారు, మీరు అక్కడే పెరిగారు కాబట్టి. మా ఫ్యామిలీ అంటే మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు కూడా, మొన్న కూడా వెళ్ళి వచ్చారు. I miss that place because that's where I grew up కదా. So once in a while I go there. అదొకటే కాకుండా అసలు లైఫ్ చూడాలంటే రాత్రి 10-11 తర్వాత దుబాయ్కి వెళ్ళి చూడాలంటారు. యా, బట్ అది అంటే అది వెకేషన్ లో మనం వెళ్ళి రావచ్చు. లేకపోతే అక్కడ కష్టంగా ఉంటుందండి లైఫ్. అక్కడే ఉండడం ఇట్స్ నాట్ అ నైస్ ఫీలింగ్ అట్ ఆల్. అంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు. లైక్ హౌ? అంటే ఇట్స్ డాగ్ వరల్డ్ అండి. మీరు పొద్దున వెళ్తే దాని తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ లేట్ అట్ నైట్. మీకు ఒక లైఫ్ ఉండదు. అండ్ ఆల్సో యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు దుబాయ్లో బతకాలంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ మనీ. అక్కడ బాగా మెజర్ చేస్తారని విన్నా నేను. దట్ యు నో పీపుల్ యాక్చువల్లీ చెక్అవుట్. ఐ వెంట్ దేర్ టు విజిట్. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, నువ్వు ఏం వేసుకున్నావు, ఏ బ్రాండ్ వేసుకున్నావు, ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎక్కడ అంటే ఏ రెస్టారెంట్ వెళ్తున్నారు, ఎలాంటి కార్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ బ్యాగ్ ఏంటి, మీ కూలింగ్ గ్లాస్ ఏంటి, అంతా చూస్తుంటారు వాళ్ళు. అంతా గుచ్చి, లూయి విటాన్ ఇవి లేకపోతే కష్టం అని. దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే. సో బట్ గ్రోయింగ్ అప్ దెన్ ఇట్ వాస్ హార్డ్ ఫర్ యూ స్కూలింగ్? నో, ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ చెప్పొచ్చు. అంటే ద దుబాయ్ దట్ ఐ గ్రూ అప్ ఇన్ ఇస్ నాట్ ద దుబాయ్ నౌ. 90s లో అది చేంజ్ అయింది. సో 90s ఎక్కడో ఏదో ఒక దాంట్లో నేను అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చేసాను నేను ఇంటికి. బట్ 80s 70s దుబాయ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ నథింగ్ లైక్ వాట్ ఇట్ ఇస్ టుడే. నాకైతే ఇప్పుడు ఉండే దుబాయ్కి ఒక క్యారెక్టర్ ఉండేది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టూడియోలా అయిపోయింది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీలా అనిపిస్తుంది నాకు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్, దేర్ ఇస్ నో రియాలిటీ. ఆ కల్చర్ అయిపోయింది మొత్తం టూరిస్టీ, ప్లస్ దేర్ ఇస్ నో క్యారెక్టర్ టు ద సిటీ అనేది నా ఫీలింగ్. అంటే ఓల్డ్ దుబాయ్ అయితే చాలా డిఫరెంట్ ఉండేది. ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్. అప్పుడు ఇప్పుడు ఈవెంట్స్, యాక్టివిటీస్, పార్టీస్ అలాంటి హబ్ అయిపోయింది తప్ప నేటివ్ కల్చర్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్ పోయినట్టు అనిపిస్తుంది. సో దుబాయ్ కాకుండా మీరు ప్రపంచంలో ఏ సిటీలో ఉండడానికి చాలా ఇష్టపడతారు? వేర్ యూ ఫీల్ ఇది నా ఏ మేరా ఘర్ హై? మేరా ఘరే అనేది నాకు ఎక్కడ లేదు. ఎందుకంటే ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ వన్ ప్లేస్ కదా. మ్యాక్సిమం 5-10 years ఏదో ఒక సిటీలో ఉంటా, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరేదో సిటీకి వెళ్ళాను. సో కాబట్టి ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీ సిటీ. నా సిటీ అని చెప్పడానికి నాకు ఏం లేదు. లైక్ ఐ బార్న్ మలయాళీ, కానీ నేనైతే అక్కడ కేరళలో స్టే చేయలేను. ఐఎమ్ స్టేయింగ్ హాఫ్ ఇన్ చెన్నై, హాఫ్ ఇన్ హైదరాబాద్, అండ్ ఐ కీప్ రోమింగ్ ఎవ్రీవేర్. సో కాబట్టి నా ప్లేస్ అని చెప్పడానికి ఎక్కడ లేదు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఏ ఫుడ్ అయినా సరే ఐ కెన్ ఈట్. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐ మిక్స్ విత్ ద లోకల్ కల్చర్ వెరీ ఇన్స్టెంట్లీ. దానివల్ల మీరు ఇన్ని భాషలు అలా రాణిస్తున్నారు అంటే నోటిసబుల్ గా రాణిస్తున్నారు. రిక్వైర్డ్ కదా, భాష తెలిస్తే వాళ్ళ మనం ఉండొచ్చు అక్కడ. సో ఆదిత్య మెనన్ గారు, మీరు ఇన్ని సంవత్సరాల యాక్టింగ్ కెరియర్లో
మీరు సంపాదించుకున్న గొప్ప పేరుతో పాటు ఆస్తులు కూడా సంపాదించగలిగారా? డస్ ఇట్ మీన్ ఎనీథింగ్ టు యూ ఎట్ ఆల్? నాట్ రియలీ. అంటే ఆస్తి అందరికీ కావాల్సిందే, కానీ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఫోకసింగ్ ఆన్ దట్. డబ్బు కోసం నేను ఏం చేయలేదు అలా చూస్తే. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సూపర్ రిచ్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. రైట్. అంటే ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్లో ఏవో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక స్పోర్ట్స్ మెన్ కెరియర్ లిమిటెడ్, అలాగా మాకు టెలివిజన్ యాంకరింగ్లో దీనిలో ఒకటి ఐ థింక్ ఈవెన్ యాక్టర్స్ కూడా లిమిటెడ్. అంటే మొన్న ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అది నిజమే. అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ టేస్ట్ ఇప్పుడు మారుతూనే ఉంది. మీరు చూస్తే అటెన్షన్ స్పాన్ అయితే చాలా తక్కువైంది. ప్రతి ఒక్కరికి 15 సెకండ్స్లో మనం ఒక కథ చెప్పాలి. రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఆ 15 సెకండ్స్లో చెప్పకపోతే యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్, పీపుల్ లూజ్ ఇంట్రెస్ట్. ఇలా చూస్తే ఆ మూవీ మేకింగ్ స్టైల్ కూడా చాలా మారింది. సో హీ మెన్షన్ దట్ వర్డ్, అని చెప్పింది అదే. మీరు రెలవెంట్గా ఉన్నారా లేదా ఇప్పుడు, ఆ రెలవెన్స్ అనేది మనం మళ్ళీ మనమే రీఇన్వెంట్ చేస్తూ ఉండాలి. ఆ రీఇన్వెన్షన్ లేకపోతే యు ఆర్ గాన్. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు చేసే సినిమాకి ఇప్పుడు వచ్చే సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. మలయాళం కూడా మీరు చెప్పారు కదా, ఇప్పుడు మలయాళం సినిమాస్ చూస్తే 20 సంవత్సరాల ముందు వచ్చిన సినిమాకి ఇప్పటికి ఉన్న సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. డైలాగ్ మధ్య పావు గంట ఉండేది ప్రతి ఒక్క విషయం. అదే కరెక్ట్. మీరు ఒక 10 మినిట్స్ దాకా ఒక కథ చెప్తూ ఉండొచ్చు, దాని తర్వాత ఒక హుక్ వస్తుంది. ఇప్పుడు అలా కాదు, 15 సెకండ్స్ లోపల చెప్పాలి, లేదంటే జనాలు వెళ్ళిపోతారు సినిమా థియేటర్ నుంచి.